నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. నాతో పాటు స్టూడియోలో ఈరోజు ఒక మంచి కళాకారిణి ఉన్నారు. తను జానపద పాటలు చాలా బాగా పాడుతుంది. తన పేరు సరస్వతి. అసలు తను ఎలా జానపదాలు పాడుతుంది, ఎక్కడెక్కడ పాడింది, ఎలా ఇందులోకి వచ్చింది, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. తెలుగు పదాలు, పల్లె పదాలు, జానపదాలు మనసుకు చాలా హాయిగా ఉంటాయి. అవి వింటూ ఉంటే మనసుకి ప్రశాంతంగా కూడా ఉంటాయి. ఒక రకమైన సంతోషాన్ని, హుషారును కూడా ఇస్తూ ఉంటాయి. సరస్వతి గారు నమస్కారం. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నాను మేడం. ఎక్కడి నుంచి? ఫైన్ అండి. ఎక్కడి నుంచి పయనం మీది? జీడిమెట్ల నుంచి వచ్చాం మేడం. అసలు ఓకే, నేటివ్ ప్లేస్ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? విజయనగరం అండి, బొబ్బిలి. విజయనగరం, బొబ్బిలి. బొబ్బిలి విజయనగరం కళాకారులకి చాలా మంది ఫేమస్ కళాకారులు. అవును మేడం. ముఖ్యంగా ఇటువంటి కళాకారులు, జానపద కళ అవును మేడం, ఎక్కువగా ఉంటూ ఉంటారు. హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15 years అయిందండి. 15 years అయింది. ఎప్పటి నుంచి ఇలా పాడుతూ ఉన్నారు? నేను లాస్ట్ ఇయర్ నుంచి పాడుతున్నాను మేడం. ఎవరు ఇంత మంచి గొంతుంది అని మిమ్మల్ని గుర్తించి ఇలా ఇచ్చారు మీకు? టెంపుల్లో. టెంపుల్స్ కళ. ఓకే. ఏది మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం, తప్పకుండా. నేను మంగ్లీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. మంగ్లీ గారి పాటతో స్టార్ట్ చేయాలి. రైట్. మంగ్లీ అంటేనే ఒక వైబ్ ఉంటుంది. గుడ్. బేస్ వాయిస్ ఉంటుంది మేడంది. సో ఆవిడంటే కూడా కొంచెం బాగా ఇంప్రెస్ అవుతాను నేను. ఆవిడ పాటలు చూసారా, ఎప్పుడైనా కలిసారా? కలవలేదు, బట్ ఆవిడ మన చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చారు కదా, స్టెప్ బై స్టెప్ ఆవిడ అన్నీ తట్టుకొని పైకి వచ్చారు కాబట్టి కొంచెం ఇంప్రెస్ అవుతాను ఆవిడని చూసి. ఖచ్చితంగా మీరు కూడా అటువంటి ఇన్స్పిరేషన్ కూడా ఆవిడ. ఓకే. ఓకే, ముందుగా తెలుగు రాజ్యం ఛానల్ వాళ్ళందరికీ నమస్కారం అండి. నేను పాడిన పాటలు నచ్చితే సపోర్ట్ చేయండి. తప్పకుండా చేస్తారండి. థ్యాంక్ యూ. చేస్తున్నారు కూడా మిమ్మల్ని. అవును మేడం. ఓకే, ఇంకా చేయాలి. ఓకే, డన్. సో నేను కూడా పాటలు పాడటానికే ట్రై చేస్తాను, కష్టపడతాను. ఓకే మేడం. దాని కుడి భుజం మీద కడవా, దాని కుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగధరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని సెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగధరియా. ఓ ఓ కాళ్ళకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్, కొప్పున మల్లే దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్, నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల్ పాకుల్, ముని పంటితో నొక్కితే పెదవుల్ ఎర్రగా అవుతుంది రామనదిల్, చురియా అది సుర్మా పెట్టిన చురియా, అది రమ్మంటే రాదు రసలియా, దాని పేరే సారంగధరియా. చాలా బాగుంది గొంతు. ఎటువంటి మ్యూజిక్ లేకుండానే మంచి రిథం ఉంది మీ వాయిస్లో. థ్యాంక్ యూ. ఫస్ట్ అంటే ఎప్పుడు నేర్చుకున్నారా? చిన్నప్పుడు ఏమైనా? లేదు మేడం, నాకు ఎలాంటి సంగీతం టచ్ లేదు. ఓకే. ఎవరైనా పాడుతుంటే విని అలా పాడుతుంటే విని అదే ట్రై చేద్దాం అన్నట్టుగా ఒక 1 hour అట్లా ప్రాక్టీస్ చేసి ఇంట్లోనే చేసుకున్నా? ఇంట్లోనే ప్రాక్టీస్. ఖాళీ టైంలో ఇంట్లోనే చేస్తాను. ఓకే. ఏం చదువుకున్నారు సరస్వతి గారు? 10th class మేడం. ఓకే. 10th తర్వాత హైదరాబాద్ మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్ అయినాక ఇంకా చిన్నపిల్లలు కదా, ఇంకా సంగీతం టచ్ ఏం లేదు. ప్రజెంట్ అయితే ఫోక్ సాంగ్స్ నడుస్తున్నాయి. ఫోక్ సాంగ్స్ ఇస్తూ ఉన్నారు టెంపుల్స్లో, అలాగా కొన్ని ప్రైవేట్ సాంగ్స్, కొన్ని మన యూట్యూబ్ సాంగ్స్ కూడా కొన్ని ఒక 5 songs వరకు రిలీజ్కి ఇంకో ఉన్నాయి, రిలీజ్ కాలేదు, కమింగ్ సూన్. యూట్యూబ్కి ఎటువంటి సాంగ్స్ ఇచ్చారు? ఎక్కువ బావ మర్దల సాంగ్స్, అత్త కోడల సాంగ్స్ ఆ టైప్లో పాడారు. పాడండి ఇంకోటి, అంటే చిన్న కొంచెం, మొత్తం కాకపోయినా. అత్త కోడల సాంగ్స్ కదండి. ఓకే. నాటయ్య వస్తావా పిల్ల నీవు, కోడల పిల్ల నీవు, నాటేస్తే నడుమునొస్తుందమ్మ నాకు అత్తమ్మ నాకు, నాటేస్తే నడుమునొస్తుందమ్మ నాకు అత్తమ్మ నాకు. సో అన్ని పనులకి ఏదో ఒకటి
ఓహోహో. సాకులు చెప్తూ చెప్తూ ఫైనల్గా ఎంజాయ్మెంట్ కోసం. ఇంకొంచెం పాడండి, ఈ పాట బాగుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాటేస్తే నడుమును వస్తుంది, ఆ, కలుపు తీస్తే కోడలు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. కలుపు తీస్తే కడుపున వస్తుంది, అలాగే చేనుకు వస్తే చేతులను వస్తాయి. సో అట్లా ఒడ్లు దంచమంటే ఓపిక లేదంటది. సో ఈ లిరిక్స్ అన్నీ కూడా నేనే రాసుకున్నాను. అవునా, అయితే పాడండి. మొత్తం పాడితే అక్కడ వాళ్ళు ఏమంటారు. ఏమంటారు, పాడండి. ఓకే, ఫైనల్గా ఏంటంటే అన్ని పనులకి కూడా కోడలు అడ్డు చెప్తుంటుంది కదా, ఏదో ఒకటి సంథింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్తుంది కదా. ఫైనల్గా కొంచెం ఎంఐకి ఇలా కాదు వేరేలాగా అని చెప్పేసి సినిమాకి వస్తావా అని అత్త అడుగుతుంది. ఆ, అప్పుడు కోడలు రియాక్షన్ ఎట్లుంటుందంటే, సినిమాకి వస్తావా పిల్ల నీవు, కోడలి పిల్ల నీవు అని అత్త అడిగితే, సినిమా అంటే సై అంటానమ్మ నేను, అత్తమ్మ నేను, సినిమా అంటే సై అంటానమ్మ నేను, అత్తమ్మ నేను. అది ఫైనల్. మీరే రాశారు ఈ పాట? నేనే లిరిక్స్ రాశాను. ఓకే, రాస్తూ ఉంటారా లేకపోతే ఈ మధ్యనే అట్లా? అంటే రాస్తుంటాను. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా సాంగ్ రాశాను. ఆ సాంగ్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఇంద్రజ మ్యామ్, దానికి జడ్జి ఇంద్రజ మ్యామ్ కామెంట్ ఇచ్చారు, సో క్యూట్ సూపర్ అని చెప్పేసి. ఇట్లాంటి ఇంకా ఏమైనా ఉంటే నాకు డెడికేట్ చేస్తూ పాడండి అని చెప్పేసి. అవునా, పాడండి. ఓకే, మీలో ఉన్న టాలెంట్ అంతా ఈరోజు మా ప్రేక్షకులకు తెలియాలి. తప్పకుండా. యాక్చువల్లీ అది ప్యారడీ సాంగ్, ఈ మధ్యన బాగా ట్రెండింగ్ అయిన పల్సర్ బైక్ సాంగ్ అది. ఓకే ఓకే. ఆ సాంగ్ లో నేను లిరిక్స్ తీసుకున్నాను. ఆటలెన్నో ఆడిస్తుంది, పాటలెన్నో పాడిస్తుంది, నవ్వులెన్నో పండిస్తుంది, ఎమోషనల్లీ చూపిస్తుంది. అది అటంటి టన్ షో కానే కాదు అండి, శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. అది ఆదివారం మధ్యాహ్నం వస్తుందండి, ఎందరికో సక్సెస్ నిచ్చనండి. రశ్మి గారి యాంకరింగు, ఇంద్రజమ్మ జడ్జిమెంటు, రాంప్రసాద్ పంచలు, ఆది గారి కామెడీతో వాళ్ళు మల్లె మాల దండగా ఉంటారండి, దండకు దారం ఈ టీవీ అండి. వాళ్ళు మల్లె మాల దండగా ఉంటారండి, దండకు దారం ఈ టీవీ అండి. ఓ, బాగుంది, బాగా రాశారు. ఇది పదాలు చాలా బాగుంది, లిరిక్స్ బాగున్నాయి. సో అది మల్లెమాల గ్రూపే కదా. అవును, అది వాళ్ళందరూ కలిస్తేనే ఒక దండ. గుడ్, సూపర్ అండి, బాగా. లిరిక్స్ బాగున్నాయని చెప్పేసి కామెంట్ పెట్టారు. ఎవరైనా తెలుసా మీకు జబర్దస్త్ లో వాళ్ళు కానీ? లేదు మేడం, ఎవరూ తెలియదు. నా డ్రీమ్ కూడా నేను ఒక్కసారైనా శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళి పాడాలని. అవునా, ఓకే. చెప్పండి, మా ఛానల్ తరపు నుంచి డ్రామా కంపెనీ వాళ్ళకి ఖచ్చితంగా. చూస్తున్నారు కదా, సరస్వతి గారు చాలా ఇష్టం అంట, మంచి కళాకారిణి, పాటలు రాస్తారు, చాలా బాగా పాడతారు. ఒకసారి తనకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి తను కోరుకుంటుంది. థ్యాంక్ యూ మేడం. మా కంపెనీ ట్రూప్ ఎవరైనా సరే ఒకసారి తనని పిలిపించి తన టాలెంట్ని గుర్తించాలని మా ఛానల్ తరపున కూడా కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అండి, ఇంకా ఏమేం చేస్తూ ఉంటారు? లిరిక్స్ రాసుకోవడం, సాంగ్స్ పాడటం, ఇంకా పిల్లల్ని చూసుకోవటం, ముఖ్యంగా ఫ్యామిలీ కదా మేడం ఇంపార్టెంట్. అవును, చిన్న పిల్లలు కదా, ఖచ్చితంగా టైం ఇవ్వాలి వాళ్ళకి. ఇంకా మెయిన్ నేను అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాను. పిల్లలకి తినిపించి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కానీ, చిన్న పిల్లోడు మరి 3 years అబ్బాయి కదా, అబ్బాయికి ఫుడ్ పెట్టిన తర్వాతనే బయటికి వెళ్ళటం. ఏదైనా ఇంటర్వ్యూస్కి అయినా లేకపోతే ఏదైనా సాంగ్ రికార్డింగ్కి అయినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా మెయిన్ పిల్లల మీద కేర్ తీసుకుంటాను. ఓకే ఓకే. పాటలు పాడేటప్పుడు ఎవరైనా ఇంత అమౌంట్ ఇస్తాము మాకు చేస్తారా అని అట్లా ఎవరైనా ప్రపోజల్? నేను ఏమంటే మేడం, ఇంత ఇవ్వండి అని నేను పెట్టలేదు. అంటే ఏమంటారు, డిమాండ్ చేయలేదు. వాళ్ళు ఆ పాటకి ఎంత న్యాయం చేయాలో అంత చేస్తే సరిపోతుంది అన్నట్టు నేను అంత డిమాండ్ అయితే చేయలేదు. బట్ వాళ్ళు ఎంతో కొంత అయితే ఇస్తారు. అది మనం ఫిగర్ చెప్పకూడదు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటుంది. తప్పదు. అంటే ఏంటంటే డిమాండ్ చేయడానికి నేను ఇంకా ప్రొఫెషనల్ కాలేదు కదా, కాబట్టి మనం అందాక ఏం చెప్పొద్దు, ఫిగర్ చెప్పొద్దు, వాళ్ళకి నచ్చినంత అని చెప్పేసి నేను అలాగని నాకు సాటిస్ఫైని చేశారు. అదేలేండి. కోరస్లో ఏమైనా పాడారా? మెయిన్ కోరస్ కంటే ముఖ్యంగా ఇంకా నేను వెళ్ళేదంతా కొంచెం హెవీ టోనే ఉంది కాబట్టి కోరస్ కంటే నన్ను మెయిన్ సింగర్గానే తీసుకున్నారు. ఓకే ఓకే. బాగా పాపులర్ అయిన సాంగ్ ఏంటి మీరు పాడిన దాంట్లో? ఇప్పుడు అంటే మేడం నేను పాడేది 1 year లోపే కదా, ఈ 1 monthలోనే నేను 5 songs, ఈ 5 songs కూడా ఇంకా రిలీజ్ కాలేదు.
ఇప్పుడు నేను పాడే పాట నాటయ్య వస్తామని చెప్పేసి పాడాను కదా, ఇవన్నీ కూడా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయితే మన ప్రేక్షకులు ఎంతవరకు దాన్ని ఆదరిస్తారో చూడాలి. ఆదరించాలని కోరుకుంటున్నాను. నా వాయిస్ విని ఇంకేమైనా అవకాశాలు ఇచ్చినా పర్వాలేదు. తప్పకుండా అండి. అంటే ఇప్పుడు మీలాగా పైకి వచ్చే ఇప్పుడు కళాకారులు చాలా మంది ఉన్నారు, జానపద కళాకారులు. వాళ్ళందరికీ కూడా సరైన వేదిక రావాలి, వాళ్ళ టాలెంట్ని అందరూ గుర్తించాలనే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు ప్రొఫెషనల్ సింగర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ ముందు మేమెంత, బట్ ఏంటంటే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయటం వలన కొంచెం మాకు సాటిస్ఫై అవుతాం. తర్వాత మన జనాలు ప్రేక్షకులకు కూడా ఇన్న వాయిసే విని విని బోరు కొడుతుంటుంది కాబట్టి కొంచెం కొత్త వాళ్ళు వస్తే కూడా మాకు ప్లస్ అయితే వాళ్ళకి వినసొంపుగా ఉంటుంది. అవును అవును, కొత్త గొంతులు, కొత్త అంటే మీరు ఇంకో కొత్త రకం పాట పాడొచ్చు. అవును, అది అలా కొత్త కొత్త పదాలు వస్తాయి, కొత్త కొత్త పాటలు వస్తాయి, కొత్త గొంతులు వినిపిస్తుంటాయి. తర్వాత ఏంటంటే ఇంకా మనం పాడుతూ ఉంటే కూడా మనకి ఆఫర్స్ విషయం పక్కకు పెడితే జనాలకు కూడా దగ్గర అవుతాం. ఈ పర్సన్ ఇలాంటి పాటలు పాడితే బాగుంటుంది, సెంటిమెంటల్ లేకపోతే ఫోక్ సాంగ్స్, అట్లా వాళ్ళకి నచ్చిన సాంగ్స్ వాళ్ళు కూడా కామెంట్స్ పెడుతుంటారు కదా, దాన్ని బట్టి మనం ఎలాంటి సాంగ్స్ పాడాలి కూడా అర్థమవుతుంది. ఓకే, మీకేమైనా ట్రూప్ ఉందా సరస్వతి గారు? మీరు సింగిల్ గానే పాడుతూ? నేను అంటే ఇట్లా మూవీ సాంగ్స్ అయితే నేను సింగిల్ గానే పడతాను మేడం. ఎక్కువగా మేము భజనలకు కూడా వెళ్తుంటాం. నాకు గుడి దగ్గర నుంచే గొంతు బాగుంది అని గొంతు బాగుందని చెప్పేసి అక్కడ గుడిది మన ఆ కాలనీ ప్రెసిడెంట్ అన్నయ్య, మా గల్లీ అంటే ఏమంటారు మన ఏరియా ఆడపడుచు అన్నట్టుగా, మా గల్లీ ఆడపడుచు అని చెప్పేసి ఆ టెంపుల్కి వెళ్ళిన ఎవ్రీ అంటే కార్తీక మాసంలో అయితే నన్ను వదిలిపెట్టరు, కంపల్సరీ రమ్మంటారు. ఏదైనా స్పెషల్ డేస్, శివరాత్రి, మాస శివరాత్రి ఇట్లాంటి స్పెషల్ డేస్కి అయితే కంపల్సరీ పిలుస్తారు. సో వెళ్తాను. ఇంకా దేవుడి కార్యక్రమం అంటే ఎవరైనా వెళ్తాను. ముఖ్యంగా భజనలు ఉంటాయి మేడం. మొన్న నవరాత్రులు, గణేష్ నవరాత్రులు ఫుల్ మార్నింగ్ ఈవినింగ్ భజనలు అయినాయి. ఒక్కొక్క మండపం దగ్గర, అంటే ప్రత్యేకంగా గుడి దగ్గరే కాదు, మండపాలు చాలా చాలా పెట్టుకుంటారు కదా, ఎవరికి భజన కావాలంటే వాళ్ళు ముందే మనకి కాల్ చేసి చెప్తారు, వెళ్తాము. అలాగే ఇంకా నెక్స్ట్ దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా, తర్వాత కార్తీక మాసం బతుకమ్మల పాటలు వచ్చా? బతుకమ్మ వస్తాయి మేడం. అలాగే అయ్యప్ప భజనలు, ఎక్కువ డివోషనల్ సాంగ్స్ అని పాడుతుంటాం, అన్ని రకాల సాంగ్స్ పాడుతుంటాం. సరస్వతి గారు బాగా మీకు నచ్చిన దేవుడి పాట, బతుకమ్మ పాట కానీ లేదా దుర్గమ్మ వారు ఇప్పుడు వచ్చేది అదే కదా, దుర్గమ్మ. ఓకే, మంచి పాట పాడారు. అది చరణం నుంచి తీసుకోమంటారా? ఓకే. దేవీ నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన కనక దుర్గాదేవి, భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి, నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి, లోకశాంతిని సంరక్షించే సుమద్రమూర్తి గాయత్రి, అక్షయ సంపదులెన్నో అవను జనులకు అందించే దివ్య రూపిణి మహాలక్ష్మి, విద్యా కవన దాన మొసగు వేదమయీ సరస్వతి, ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా, శత్రు వినాశని శక్తి స్వరూపిణి మహిషాసురమర్దిని, విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి, భక్తులందరికీ కన్నుల పండగ అమ్మ నీ దర్శనం, దుర్గమ్మ నీ దర్శనం, మహాకనిక దుర్గా విజయ కనిక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, మహాకనిక దుర్గా విజయ కనిక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. చక్కగా మార్ధవంగా ఉంది, అంటే దైవత్వం గొంతులో అలా పలికిస్తుంది. ఫోక్ సాంగ్స్ పాడినప్పుడు ఆ యాక్టివ్నెస్ ఉంది, ఇది ఇందులో కూడా ఇలా కూడా గొంతు బాగుంది. మ్యాక్సిమం ఏ సాంగ్ తగ్గట్టు ఆ సాంగ్ లో గొంతులో ఇముడ్చుకోవడానికే ట్రై చేస్తా. అదే రెండు రకాలుగా కూడా పలుకుతోంది మీ గొంతు. ఎక్కువ ఏ ఇష్టం, ఇట్లా దేవుడి పాటలు ఇష్టమా, ఫోక్ సాంగ్స్? అంటే మేడం నేను పలానా ఇష్టం అని చెప్పలేను. ఎక్కువ అంటే మన వాయిస్ కి నాకు ఎక్కువ స్పీడ్ బీట్ సాంగ్స్ అన్ని మాక్సిమం పాడతాను. ఓకే ఓకే, ఇప్పుడు వెంటనే ఇంకొక ఫోక్ సాంగ్ పాడండి, చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, తప్పకుండా. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నే పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగర నేడు, చరితలు ఎన్నడు చూడని మమతల గూడే మీదిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏమీ లేదురో, రేలా రేల రేలా రేల నీదే నింగి నేల.
నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. సిన్నోడవో సిన్నోడా చిన్న చిన్న మేడ చిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడ. ఎగిరి దూకితే అంబరమందదా ఇంతకు మించిన సంబరం ఉంటదా. ఎన్నడు చూడని ఆనందములోన రేల 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 నీదే నింగి నేల. నిత్యం పండగలే బతుకు జన్మే ధన్యమయ్యేలా. చాలా బాగుంది. నిజంగా బాగా పాడుతున్నారు చక్కగా. ఓకే మేడం, మంచి అవకాశాలు రావాలి మీకు చాలా బాగా. అది మీ ద్వారానే. ఖచ్చితంగా మనం ఎన్నిక చేసుకొని మన ఛానల్ ద్వారా వాళ్ళకి ఎంతో కొంత బాగుంటే బాగుంటుంది వాళ్ళ లైఫ్లో, ఇంకొక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది కదా అని. మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, అలాగే మీకు కూడా మంచి అంటే మా ద్వారా మీకు అవకాశం ఉంటుంది. చక్కగా పాడుతున్నారు సరస్వతి గారు. మీ ఇంట్లో సహకారం ఎలా ఉంటుంది? మీ హస్బెండ్ కానీ, అమ్మ నాన్న కానీ, మీ అత్తమామలు? మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు మేడం. ఉమ్. అతని సపోర్ట్ వల్లనే నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నా. అంతేనా? అదేలేండి, ఇంట్లో ఖచ్చితంగా భర్త సపోర్ట్. వచ్చే ముందు కూడా బయటకు రాగలుగుతారు. వచ్చే ముందు కూడా వస్తున్నానండి వెళ్తున్నానండి అంటే ఉమ్. ఓకే వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళిరా, ఎవరినన్నా తోడు తీసుకెళ్ళు తెలిసిన వాళ్ళని చెప్పేసి పంపించారు. ఓకే సో అతని సపోర్ట్ చాలా ఉంటుంది. ఓకే, ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ బాగా చేస్తారు మేడం. ఉమ్. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలి. పాడి వినిపిస్తూ ఉంటారా మీ వారికి? వినిపిస్తుంటాను. తనకి నచ్చిన పాట ఏదైనా ఉంటే కొంచెం పాడు మళ్ళీ పాడు అని చెప్పేసి అంటుంటారు. ఏం పాట ఇష్టం ఎక్కువ మీ వారికి? ఓకే మేడం, పాడతాను. పాడండి. 100 1000 1 లక్ష మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ. ముందో అటుపక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయ పోయిందే సోయ. ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటి నాకే తడబాటసలేందే. గుండె తడగుందే విడిగుందే జడిసిందే నిన్ను జతపడే మని తెగ పిలిచినదే. కమ కమాన్ కళావతి నువ్వే గతి నువ్వే గతి. కమ కమాన్ కళావతి నువ్వే గతి నువ్వే గతి. బాగుంది. ఆ సాంగ్ ఇష్టం. ఓకే ఓకే, మీ గొంతులో పల్లె పదాలే కాదు మామూలు సినిమా పాటలు అన్ని కూడా బాగా వస్తున్నాయి. మేడం, సినిమా పాటలు కూడా చాలా బాగున్నాయి. చూస్తూ ఉంటారా మూవీస్? తక్కువ అండి, ఎక్కడే ఖాళీ టైంలో ఈ ప్రాక్టీస్ సరిపోతుంది. ఏదైనా మళ్ళీ 3 తర్వాత స్కూల్కి వెళ్ళాలి, బాబుని తీసుకురావాలి. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే మళ్ళీ ప్రోగ్రామ్స్ వెళ్ళాలి, టైం సెట్ చేసుకుంటాను అట్లా. అవునవును, అలాగే ఉంటుందిలేండి. ఈ కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ లోంచి ఏ పాటలు ఇష్టం? పుష్ప 2 నుంచి ఆ సాంగ్ పాడతాను మేడం. ఓకే, పాడండి. ఓకే మేడం. ఓకే మేడం. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నెల రేపటి కల ఒకటి. జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నెల అడగని మలుపొకటి. మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నెల రేపటి కల ఒకటి. బాగుంది ఇది కూడా. థ్యాంక్ యూ మేడం. బతుకమ్మ పాటలు వచ్చా? బతుకమ్మకు సంబంధించి ఇంకా ఫోక్ సాంగ్స్ ట్రై చేస్తాను మేడం. ఓకే, డన్. కడుపులో పిండం కదలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులు ఆడపిల్లని తేల్చిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం చేసిరి అయ్యో దేవుడా. కడుపులో పిండాన్ని కత్తులతో కోసిరి ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందమా అయ్యో దేవుడా. నువ్వే రాసినవ లోకమే చేసిందే చెప్పు బ్రహ్మదేవుడా.
ఆడపిల్ల తల్లి కడుపులో ఉన్నప్పుడే యాక్చువల్గా భద్రంగా ఉంటుంది, కానీ ఆడపిల్లని తెలిస్తే కొంతమంది బయటికి కూడా రానివ్వకుండా చేస్తున్నారు. బయట ప్రమాదమే ఉంది. వచ్చిన ప్రమాదమే, రాకుండా కూడా అట్లా చేస్తున్నారు. ఏం చేస్తాం మేడం, మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. అంతేనా? యాక్చువల్లీ ప్రతి షూటింగ్లో నేను ఏడుస్తాను, ఈరోజు మీరు ఏడుస్తున్నట్టున్నా. అప్పుడే వెంటనే యాక్చువల్లీ నాకు కూడా ఫాదర్ సెంటిమెంట్ ఉంది. నేను ప్రతి వీడియోలో ఏడుస్తూనే ఉన్నాను. ప్రతి దానికి అది వేస్తే బాగోదు అన్నట్టు నేను వెయిట్లా. మా ఫాదర్ని కూడా నేను ఆఖరి చూపు చూడలేకపోయాను. మా ఫాదర్ గురించి ఒక సాంగ్ కూడా రాసుకున్నాను. అది ప్రతి షూట్లోనూ ఏడ్చి 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 నాకు అలవాటు అయిపోయింది. అది మీకు డెడికేట్ చేయమంటే చేయిస్తాను. నేను రాసుకున్న లిరిక్స్ అయ్యి. నేను బాబు డెలివరీ అయినప్పుడు నేను చూడలేకపోయాను మా డాడీని. అది పాడమంటే పాడతాను. మీరు ఏడవకండి మీ ఫాదర్. ఓకే, ఏం చేస్తాం మేడం, ఫాదర్ మనకి అమ్మాయిలకి డాడీనే హీరో. చాలా అసలు అతను ఉన్నంత వరకు మనకి ఏదైనా. అదే నేను ఇందాక నాన్నగారి గురించి మాట్లాడినప్పుడు మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఓకే, పాడమంటే పాడతాను. యాక్చువల్లీ ఆ సాంగ్ మధుప్రియ గారిది. అమ్మ నువ్వు ఎక్కడున్నావు అమ్మ అని చెప్పేసి పాడుతుంటుంది ఆవిడ. నేను మా నాన్నగారి గురించి, నాన్న నువ్వు యాడున్నావయ్యా నీ కోసం ఎతుకుతున్నా, నాన్న నువ్వు యాడున్నావయ్యా నీ కోసం ఏడుస్తున్నా, కన్న బిడ్డనుదిలి నువ్వు, కన్న బిడ్డనుదిలి నువ్వు, కానరాని లోకానికి వెళితివా, నాన్న నువ్వు యాడున్నావయ్యా. పచ్చిబాలింతై నేనున్నా నాకు నువ్వు దూరంగున్నావు, పచ్చిబాలింతై నేనున్నా నాకు నువ్వు దూరంగున్నావు, దేవుడు పిలిచిండంటూ, దేవుడు పిలిచిండంటూ పైనుంచి దీవించితివా, నాన్న నువ్వు యాడున్నావయ్యా, నాన్న నువ్వు యాడున్నావయ్యా నీ కోసం ఏడుస్తున్నా, నాన్న నువ్వు యాడున్నావయ్యా నీ కోసం వెతుకుతున్నా, కన్న బిడ్డనుదిలి నువ్వు, కన్న బిడ్డనుదిలి నువ్వు, కానరాని లోకానికి వెళితివా, నాన్న నువ్వు యాడున్నావయ్యా. సరస్వతి గారు చక్కగా వాళ్ళ శ్రీకాకుళంలో ఉన్న ఆ పదాలని, ఆ అందాలని ఆ పాట రూపంలో మనకు వినిపిస్తున్నారు ఇప్పుడు. చెప్పండి, మీకు చాలా నేటివిటీకి దగ్గరగా ఉన్న ఆ సాంగ్ ఒకసారి పాడండి మాకు. ఓకే మేడం, చాలా ఉంటాయి, అందులో ఒకటి అదే అంటున్నాను. లెగే 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 లక్ష్మీదేవి నీకు నక్కిలీసు తెచ్చినాను లక్ష్మీదేవి, లెగే 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 లక్ష్మీదేవి నీకు నక్కిలీసు తెచ్చినాను లక్ష్మీదేవి, ఆ నక్కిలీసు పాడుగాను కృష్ణమనాయుడు నా నిద్దరంత పాయగాద కృష్ణమనాయుడు, ఆ నక్కిలీసు పాడుగాను కృష్ణమనాయుడు నా నిద్దరంత పాయగాద కృష్ణమనాయుడు. ఇంకంతే, ఆయన ఏదో ఒకటి తెచ్చానంటాడు, ఆమె లేపుతాడు. ఆయన లెగుస్తుందా చివరికి, లేట్ నైట్ వస్తాడు ఆయన. ఓకే, ఆమెను బ్రతలాడుతూ ఉంటాడు, పట్టు చీరలు అంటాడు, పట్టీలు అంటాడు, నెక్లెస్లు అంటాడు. పోయినా కానీ నేను లేకని నా నిద్ర వంత పోతుంది. అదే ఆవిడకి అంటే అక్కడ లాంగ్వేజ్ కూడా చూడండి, లక్ష్మి అంటలేదు ఆయన, లక్ష్మీదేవి. మా సైడ్ ఎక్కువ అలాగే ఉంటుంది అని అంటారు. అవును, ఏదో ఒక డైలాగ్ చెప్పండి మీ మీ దగ్గరున్న లాంగ్వేజ్ తో. ఏటంట వేటి, ఏటేటి మంచి పాట పాడాలి మరి. అలాగేనండి, పాడతాను అయితే. పాడండి, ఇప్పుడు ఇంకో పాట పాడండి. ఓకే మేడం. అల్లుడా గారెలుండాలా, అల్లుడా బూరెలుండాలా, అల్లుడా గారెలుండాలా, అల్లుడా బూరెలుండాలా, గారెలైతే ఉలత్త గారెలైతే, ఉలత్త గారెలైతే గేరంగుంటాయి బూరెలుండతో నా మీదెంత ప్రేమత్త, గారెలైతే గేరంగుంటాయి బూరెలుండతో నా మీదెంత ప్రేమత్త, అల్లుడా కోడిని కొయ్యాలా, అల్లుడా మేకని కొయ్యాలా, అల్లుడా కోడిని కొయ్యాలా, అల్లుడా మేకని కొయ్యాలా, కోడైతే ఉలత్త కోడైతే, ఉలత్త కోడైతే వేడి చేస్తుంది మేకను కొయ్యతో నా మీదెంత ప్రేమత్త.
ఆయన కావాల్సింది చెప్తున్నాడు, మళ్ళీ ప్రేమగా మళ్ళీ ప్రేమగా చెప్తున్నాడు, అవతల వాళ్ళకే ప్రేమ వండి పెడుతున్నట్టుగా కవరింగ్ ఇస్తున్నాడు. చెప్తున్నాడు. రైట్, బాగుందండి. మొత్తానికి మా శ్రీకాకుళం లాంగ్వేజ్ మీరు బాగా మాట్లాడారా? నాకు ఫ్రెండ్ ఉంది. ఓకే, సో అందుకు ఆవిడతో మాట్లాడుతూ మీకు ఎట్లా వచ్చింది? దానికి బాగా కోపం వచ్చినప్పుడు ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేస్తూ ఉంటుంది. మేడం, మేము ఇక్కడ ఇలా మాట్లాడతాం కానీ మేము ఊర్లో ఫోన్లో మాట్లాడేటప్పుడైనా మా చుట్టాల బంధువులతో మాట్లాడేటప్పుడు మ్యాక్సిమం మా లాంగ్వేజ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏంటి అది ఇది అంటారు కదా, అక్కడ ఏటి చెప్పు 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 ఏటి చెప్పు బొబ్బిలి గాబరి అంటారు చూడండి, అట్లా గాబరి ఉంటుంది మాట. ఓకే, ఎవరి నేటివిటీ వాళ్ళకి ప్రేమగా ఉంటుంది, ఇష్టంగా కూడా ఉంటుంది. ఎంతైనా మన సొంత, అది ఖచ్చితంగా ఉంటుంది. వెరీ గుడ్ అండి. రైట్ సరస్వతి గారు, లాస్ట్ మా కోసం ఒక మంచి జోష్ ఉన్న సాంగ్ ఒకటి. ఓకే, మెయిల్ వాయిస్ మేడం, అది మెయిల్ వాయిస్ మంచి జోష్గా ఉంటుంది, అది నాకు ఇష్టమైన సాంగ్. అవునా? ఓకే. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక ఆ కాటుక కళ్ళతోనే కాటే వేసవే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసవే బలబల మంత్రాలేవో ఏసి వ్యాంకే చేసవే డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసవే చక్కర్లు కొడుతున్నావే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరన్లాగా నన్నేడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా నీ రింగుల జుట్టు చూసి పాడిపోయనే నీ బొంగులు మాటలేని పాడిపోయనే రంగుల కొంగు తాకి పాడిపోయనే నీ గాలి సోకుతేనే చచ్చిపోయనే హే రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక ఆటలేందే ఇక. నైస్, బాగుంది. అది కొంచెం ఫాస్ట్ బీట్ ఉంటుంది కదా, బాగుంది. మ్యూజిక్ తో ఉంటే అది వేరే లెవెల్కి ఉంటుంది, వాయిస్ కానీ అది కానీ. ఓన్లీ ఇది మనం ఒట్టి రా కదా. అవునవును, అది ఇంకా కళ్ళజోడు కాలేజ్ పాప అది కూడా బాగుంటుంది, అది ఒకసారి లిరిక్స్ చూసుకుందాం వస్తుందేమో చూడండి. యాక్చువల్లీ మేడం నేను ప్రాక్టీస్ లెస్, ఓకే ఓకే, ప్రాక్టీస్ చేయలేదు నేను. మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ ఉంటే మేము ఇంకా పైకి వస్తాం. ఓకే మేడం. రైట్, చూసారు కదా, ఇప్పుడిప్పుడే అప్కమింగ్ కళాకారులు అనమాట సరస్వతి గారు. చక్కగా ఆదరించండి, చాలా బాగుంది గొంతు. వారి పాటల్ని ఇంకా ఎవరైనా ఇటువంటి జానపద కళాకారులు కానీ కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు కానీ తను చెప్తున్నారు, వారికి ఏదైతే ఇష్టం అవుతుందో వారు ఖచ్చితంగా దాంట్లో నేర్చుకోండి, సంతోషంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నారు. మా దగ్గరకు కూడా రండి, మేము కూడా మీకు ఒక వేదికని పరిచయం చేస్తాము. ఇది థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మేడం. నాకులాగే చాలామందికి సపోర్ట్ చేయండి. చాలామంది సింగర్స్ ఉన్నారు మేడం, వాళ్ళకి ఒక వేదిక అంటూ లేక పాపం ఇన్స్టాలో చూస్తే సింగర్స్ చాలామంది ఓన్గా ఎవరికి వాళ్ళు సాంగ్స్ పాడి పెడుతున్నారు. అట్లా ఎవరైనా నాకు కన్సల్ట్ అయితే మీ నెంబర్ ఇస్తాను. తప్పకుండా, నేను ఒకరికి హెల్ప్ చేస్తే నాకు ఇంకొకరు హెల్ప్ చేస్తారు, అది నా పద్ధతి. తప్పకుండా చేద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.